స్వేచ్ఛ అనేది హక్కా లేక శక్తివంతమైన వ్యక్తుల నిర్ణయమా? ఈరోజు ప్రపంచంలో స్వేచ్ఛ నిర్ణయించేది ప్రజలో, రాజ్యాంగమో, చట్టమో కాదు. పవర్, మనీ, మైండ్ సెట్. ట్రంప్ మనవాడు కాదు కదా, ఈ వీడియో మనకు సంబంధించింది కాదు అని మీరు అనుకోవచ్చు. కానీ మన చుట్టుపక్కల కూడా చాలా మంది ట్రంపులు ఉన్నారు. వార్డు మెంబర్ రూపంలోనో, కౌన్సిలర్ రూపంలోనో, ఎమ్మెల్యే రూపంలోనో. ప్రపంచంలో ఒక చోట మొదలైన ఈ ఆధిపత్యం నీ దగ్గరికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. కౌన్సిలర్ తమ్ముడు రూపంలోనో, ఎమ్మెల్యే కొడుకు ఫ్రెండ్ రూపంలోనో, లేదా మీ ఎస్ఐ బామ్మర్ది రూపంలోనో. కాబట్టి ఓటు వేసే ముందు మా కులపోడు, మా మతపోడు, మా తాతల కాలం నుంచి మేము ఆ పార్టీయే లాంటివి వదిలేసి కాస్త ఆలోచించి వేస్తే నిన్ను నువ్వు కాపాడుకున్నవాడు అవుతావు. లేకపోతే అంతే సంగతులు. డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్ రాజకీయాలు చేసే విధానాన్ని పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇతర దేశాలపై ఒత్తిడి నుంచి భూభాగాలపై ఆసక్తి వరకు అధికారం ఎలా పనిచేస్తుంది, డబ్బు ఎలా నిర్ణయాలు తీసుకుంటుంది, రక్షణ అనే పేరుతో స్వేచ్ఛ ఎలా మారుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పవర్, అధికారం ట్రంప్కి ఒక ఆయుధం. అధికారం అంటే నిర్ణయాలు తీసుకునే హక్కు. అది కూడా అమెరికా దేశానికి సంబంధించి అయి ఉండాలి. కానీ ఇతర దేశాల భవిష్యత్తును ఒక టేబుల్ దగ్గర సలహాదారులతో కూర్చుని నిర్ణయించడం ఈయనకు తెలిసిన అధికారం. మొన్న వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేశాడు. కారణం డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు అమెరికాకి అని. రిపోర్ట్స్ ప్రకారం చాలా లాటిన్ అమెరికా దేశాలు అమెరికాకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాయి. కానీ ఒక్క వెనిజులాని టార్గెట్ చేయడానికి కారణం వెనిజులాలో ఉన్న అపారమైన చమురు నిక్షేపాలు. ప్రస్తుతం అమెరికన్ చమురు కంపెనీలు ఆ బావుల్ని లీజు తీసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. మనీ, డబ్బు మాట్లాడితే న్యాయం మౌనంగా ఉంటుంది అంటారు. ట్రంప్ దృష్టిలో వనరులు, భూములు, ఒప్పందాలు అన్నీ స్వేచ్ఛ పేరుతో జరిగే వ్యాపారాలు. మొన్న పాకిస్తాన్ ప్రభుత్వంతో 2 ఒప్పందాలు చేసుకుంది అమెరికా ప్రభుత్వం. అందులో ఒకటి, అమెరికా కంపెనీలు పాకిస్తాన్లో బంగారాన్ని వెలికి తీయడం, కొంత కమిషన్ పాకిస్తాన్కి ఇచ్చి. రెండో ఒప్పందం, ట్రంప్ కొడుకు వాటాదారుడిగా ఉన్న క్రిప్టో కరెన్సీ కంపెనీ పాకిస్తాన్లో లావాదేవీలు నిర్వహించడం. పాకిస్తాన్లో ఉన్న రాజకీయ నాయకులు, సైనిక అధికారుల బ్లాక్ మనీ అంతా వైట్ చేయడం, తద్వారా కొడుకు కంపెనీకి ఆదాయం రావటం. ఇన్కమ్ త్రూ పవర్ అనేది ట్రంప్ విదేశాంగ విధానం. మైండ్ సెట్, ట్రంప్ తనను రాజకీయ నాయకుడిగా చూడ్డు, ఒక డీల్ మేకర్గా చూస్తాడు. ప్రపంచం ఒక మార్కెట్, దేశాలు ఆస్తి. మొన్న వెనిజులా, ఇప్పుడు డెన్మార్క్ దేశంలో భాగమైన గ్రీన్లాండ్ కావాలి అంటున్నాడు. ఎందుకు? రక్షణ పరంగా అమెరికా దేశానికి ఆ ప్రాంతం అత్యంత కీలకం అంటున్నారు. అసలు కారణం, గ్రీన్లాండ్లో పుష్కలంగా ఉన్న సెల్ ఫోన్, కంప్యూటర్లో వాడే రేర్ ఎర్త్ మెటల్స్తో పాటు బంగారం, నికెల్, కోబాల్ట్ నిల్వలు. అమెరికన్ మైనింగ్ కంపెనీలు ఎప్పటి నుంచో గ్రీన్లాండ్ మీద కన్నేసి ఇప్పుడు ట్రంప్ ద్వారా పావులు కదుపుతున్నాయి. ఈ కంపెనీలకి ఆదాయం పెరిగితే ట్యాక్స్ రూపంలో అమెరికాకి ఆదాయం వస్తుంది అని ఈయన లెక్క. మొన్న వెనిజులా, రేపు గ్రీన్లాండ్. నెక్స్ట్ వరుసలో ఉన్న దేశాలు మెక్సికో, క్యూబా, కొలంబియా. 8 యుద్ధాలు ఆపాను, నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి అంటాడు. ఒక పక్క ఈయనే యుద్ధాలు ప్రేరేపిస్తూ ఉంటాడు. నేను అధికారంలోకి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని 1 రోజులో ముగిస్తా అన్నాడు. ఇప్పటి వరకు ఆపలేకపోయాడు. గాజా మీద ఇజ్రాయెల్ యుద్ధం చేసినప్పుడు వేల మంది చనిపోయి లక్షల మంది గాయాలయ్యి ప్రజలు గాజా నగరాన్ని ఖాళీ చేస్తే అందరూ అయ్యో పాపం అన్నారు. ఈయన మాత్రం గాజాలో మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొచ్చు అన్నాడు. ఇది డొనాల్డ్ ట్రంప్ ఆలోచన విధానం. రక్షణ పేరుతో జోక్యం, భద్రత పేరుతో నియంత్రణ. ఇదొక ఆర్థిక యుద్ధం. ఫైనల్ గా ఒక దేశానికి అధ్యక్షుడు ఎలా ఉండాలి అంటే చెప్పలేను, గాని ఎలా ఉండకూడదంటే మాత్రం ఈయన్ని చూపిస్తా. చివరిగా, ఒక దేశాన్ని నాశనం చేయడానికి యుద్ధమే అవసరం లేదు, ఒక నాయకుడు చాలు. ఇది అసలు ప్రమాదం.